Hello friends, today we are going to discuss about జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వారితో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా లేదా వాళ్ళ గైడెన్స్లో ఉన్న వాళ్ళు తర్వాత కాలంలో నెక్స్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతారనమాట. గ్రేటెస్ట్ స్టేట్కి వాళ్ళు రీచ్ అవుతారు. బట్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టము. సో ఈ క్షణంలో ఉన్నట్టు ఇంకో క్షణంలో ఉన్నారు. కాకపోతే జ్యేష్ఠ నక్షత్రంకి ఉన్న పవర్ ఏంటంటే ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రంతో ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు గొప్ప స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఇంద్రుడు కూడా జ్యేష్ఠ నక్షత్రంలోనే పుట్టాడు. కాకపోతే ట్రెడిషనల్ అస్ట్రాలజీలో జ్యేష్ఠ నక్షత్రం అంటే నెగిటివ్ నక్షత్రం అని, మూదేవి నక్షత్రం అని, మూదేవి అంటే లక్ష్మీదేవి ఎల్డర్ సిస్టర్ అని చెప్పేసి చాలా నెగిటివిటీ ఉంది. బట్ నెగిటివిటీ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ మూడ్ స్వింగ్స్ ఓన్లీ. అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్ పర్సన్స్. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ గైడెన్స్లో మీరు ఏదైనా వర్క్ చేసినా కూడా ఆ వర్క్ చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతుంది. బట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ద మూడ్ స్వింగ్స్ ఆఫ్ దట్ పర్సన్. థ్యాంక్ యూ.